తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే సీనియర్ ఇచ్చిన లెగసీని కంటిన్యూ చేస్తూ బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాడు. ఇక మూడో తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి ఫ్యామిలీ నటనతో ఆ పేరుని నిలబెట్టే విధంగా ముందుకు సాగుతున్నాడు. ఇదిలా ఉంటే బాలకృష్ణ కొడుకు అయిన మోక్షజ్ఞ కూడా మూడవ తరం జనరేషన్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే పలు రకాల స్క్రిప్ట్లను విన్న బాలయ్య కొన్ని స్క్రిప్టులను ఫైనల్ చేసి పెట్టాడట. మరొక 3 నెలల్లో మోక్షజ్ఞకు సంబంధించిన సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ బాలయ్య రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం. మోక్షజ్ఞ ఎంట్రీపై మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ లను అందుకోవాలని, అందుకోసమే కథ చర్చలు జరుపుతున్నామని బాలకృష్ణ చెప్పాడు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటూ ప్రస్తుతం జనాల్లో తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే మోక్షజ్ఞ సినిమా రిలీజ్ కి ముందే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు అంటూ బాలకృష్ణ ఫన్నీ కామెంట్స్ కూడా చేశాడు. మోక్షజ్ఞ ఎంట్రీతో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాకుండా నందమూరి ఫ్యామిలీ 3వ జనరేషన్ స్టార్ హీరోగా మోక్షజ్ఞను నిలపాలని ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. తొందరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రేక్షకులతో పంచుకోవడానికి రెడీ అవుతున్నామంటే బాలకృష్ణ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాని వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ నందమూరి బాలకృష్ణ నట వారసుడి ఎంట్రీ అంటే మామూలుగా ఉండదనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ సినిమా కోసం ఎవరిని దర్శకుడిగా తీసుకోబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. బాలకృష్ణ అంటే మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. మరి మోక్షజ్ఞ కూడా మాస్ లో మంచి పట్టుని సాధిస్తాడా, లేదంటే క్లాస్ సినిమాలకే పరిమితం అవుతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.